హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బీఆర్ఎన్ సబ్జెక్ట్లో కేస్ స్టడీస్లో ప్రాబ్లమెటిక్ లాగా అడిగే ఛాన్స్ అనేది ఉంది. సో ప్రాబ్లమెటిక్లో దట్టు యూనిట్ నెంబర్ 4లోనే ఉన్నాయి. యూనిట్ నెంబర్ 1, 2, 3, 5లోకి థియరీ లాగానే అడుగుతాడు. లైక్ నార్మల్గా మనం ఎలా రాస్తాము కాంప్రహెన్సివ్ లాగా అలాగే ఉంటుంది. కానీ 4th యూనిట్లో మనము ప్రాబ్లమెటిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి సో క్వశ్చన్లో వాడు కేస్ స్టడీస్లో ప్రాబ్లమెటిక్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ అడిగితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు? సో లాంగ్లో మనకి chi-square టెస్ట్, అనోవాస్, రిగ్రెషన్, కోరిలేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఏవైతే చూసినామో అవి నేర్చుకుంటే కేస్ స్టడీస్ వచ్చేస్తాయి. ఆ వీడియోస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో ఇక్కడ జస్ట్ నేను ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నానని చెప్తున్నాను. ఇక్కడ వాడు ఇచ్చాడు అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, chi-square టెస్ట్ని కనుక్కో అంటున్నాడు. సో మనం ఎలా కనుక్కుంటాము? సేమ్ chi-square టెస్ట్ని టేబుల్ వాల్యూస్తో కన్వర్ట్ చేసుకొని మనం chi-square టెస్ట్ని కనుక్కోవాలి. సో chi-square టెస్ట్ నుంచి ఒక ప్రాబ్లమేటిక్ అడిగాడు. సేమ్ వాడు ఇచ్చిన డేటాని టేబుల్ ఫార్మాట్లో వేసుకొని చేయాలి. గాట్ ఇట్. నెక్స్ట్ కేస్ నెంబర్ 2లో 1 వే అనోవా కూడా అడగొచ్చు, 2 వే అనోవా కూడా అడగొచ్చు. సో అనోవాస్ నేర్చుకుంటే కేస్ స్టడీస్లో ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ వాడు అనోవానే అడుగుతున్నాడు. సో చెప్పలేము మనం ఏం అడుగుతాడో కాబట్టి సో బెటర్ మీరు అనోవా నేర్చుకుంటే బాగుంటుంది. సో అనోవా వచ్చేస్తే మీకు ఏంటంటే ఐదర్ మీకు కేస్ స్టడీస్లో అనోవా అయినా అడగొచ్చు, లేదు అని అంటే chi-square టెస్ట్ అని అడగొచ్చు, లేదంటే సింపుల్గా అయిపోవాలి అని అంటే రిగ్రెషన్ కూడా అడగవచ్చు. రిగ్రెషన్ అయినా కోరిలేషన్ అయినా ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. కానీ ఎస్పెషల్లీ మీరు అనోవాస్లో 1 వే అడుగుతున్నాడా, 2 వే అడుగుతున్నాడా? ఓకేనా? 1 వే అడిగితే ఎలా అడుగుతున్నారు, 2 వే అడిగితే ఎలా అడుగుతున్నారు అనేది చూసుకోండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ కవర్ చేసినారు అనుకోండి, మీకు కేస్ స్టడీస్లో కూడా ఈజీగా అర్థమైపోతుంది. థియరీ అంటే వీ కెన్ రైట్ ఇట్ బై అవర్ ఓన్ సెల్స్. ఓకే, సో మనం ఇంతకుముందుకు హెచ్ఆర్ఎంలో కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్లో కానీ ఎలా అయితే రాసామో థియరీ అలాగే వస్తుంది. సో దాంట్లో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ కేస్ స్టడీస్ ప్రాబ్లమెటిక్ అడుగుతున్నారు కాబట్టి నేను క్లారిఫికేషన్ కోసం ఇందులో అప్డేట్ ఇస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. Okay, so all the very best for your preparation and examination. See you all in the next video. Bye bye everyone.